భారతదేశము చైనా కీలకమైన ఒప్పందానికి అవగాహనకు వచ్చాయి. దీన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అంతకుముందు ఫారిన్ సెక్రటరీ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్డీటీవీ గ్లోబల్ కాంక్లేవ్లో ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ప్రకటించారు. సో ఈ ఒప్పందం ప్రకారము ఇండియా చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే రెండు దేశాల సరిహద్దును LAC అంటాం. సో వాస్తవాధీన రేఖ అంటాం. ఆ LAC పైన పెట్రోలింగ్ చేసుకునేందుకు అంటే ఎక్కడి వరకు చైనా బలగాలు పెట్రోల్ చేయాలి, పహారా ఉండాలి, ఎక్కడి వరకు భారతదేశ బలగాల పహారా ఉండాలి అనే అంశం పైన అగ్రిమెంట్ కుదిరినట్లుగా ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ప్రకటించారు. మీరు చూడండి జయశంకర్ ఏమన్నారు. We reached an agreement on patrolling and with that the disengagement we have gone back to where the situation was in 2020. There are areas which for various reasons after 2020 because they had blocked us, so we had blocked them. So dono do tarfa tha, Bob. We have reached an understanding which will allow the patrolling. For example, you spoke about Depsang. That's not the only place. There are other places also. I think the understanding, to my knowledge, is that we will be able to do the patrolling which we were doing in 2020. ఈ అగ్రిమెంటు చాలా కీలకమైన అగ్రిమెంటు. ఎందుకంటే ఈ ఒప్పందంతో pre-2020 2020లో గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో భారత సైనికులకు చైనా సైనికులు పెట్రోలింగ్ చేస్తుండగా ఎదురెదురు పడగా ఘర్షణ పడింది. చైనా సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడ్డారు అని మన సైనికులు ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటనలో మన సైనికులు 20 మంది చనిపోయారు. చైనా వారు అధికారికంగా 4 చనిపోయారని పేర్కొన్నప్పటికీ కూడా అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 40 మంది చైనా సోల్జర్స్ చనిపోయారు. ఎందుకంటే మన దేశం పారదర్శకంగా క్యాజువాలిటీల సంఖ్యను ప్రకటించింది. చైనా విధానం ప్రకారం వారు సాధారణంగా వారి వైపు మరణించిన సైనికుల సంఖ్యను ట్రాన్స్పరెంట్గా చెప్పరు. కారణాలు ఏదైనా ఇండియాకు చెందిన సైనికులు చనిపోయారు, చైనాకు చెందిన సైనికులు చనిపోయారు. 1962 భారత్ చైనా వార్ తర్వాత ఇంత పెద్ద సరిహద్దు ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 58 ఏళ్ల పాటు 58 ఇయర్స్ పాటు బార్డర్ డిస్ప్యూట్ కొనసాగింది. బార్డర్ డిస్ప్యూట్ కొనసాగినప్పటికీ కూడా సరిహద్దు పైన మాత్రం పీస్ అండ్ ట్రాంక్విలిటీ, శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా చైనాకు వెళ్ళారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, చైనాతో సంబంధాలు నార్మలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ మన దేశానికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. గాల్వాన్ లోయ తర్వాత బాయ్కాట్ చైనా అని పిలుపులు ఎన్నొచ్చినా రియాలిటీలో చైనాతో ఇండియా ట్రేడ్ పెరుగుతూనే ఉంది. ఇటీవల అమెరికాను కూడా దాటి మళ్ళీ మనము ఇండియా చైనాకు లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా చైనా ఇండియాకు లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఎమర్జ్ అయింది. అందువల్ల వాస్తవంగా ఈ సరిహద్దు వివాదం ఉండగా కూడా ఒక రాజకీయ పరిష్కారం వెతుక్కోవాలి, పొలిటికల్ సొల్యూషన్. బార్డర్ డిస్ప్యూట్ను పక్కకు పెట్టి ట్రేడ్, ఇతర రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇండియా చైనా భావించి 2020లో గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగేంత వరకు రెండు దేశాలు సరిహద్దు పైన పీస్ అండ్ ట్రాంక్విలిటీ, శాంతి సాధించగలిగాయి. కానీ 2020 జూన్లో జరిగిన పరిణామాలతో భారత చైనా సంబంధాలు పూర్తిగా మరొక్కసారి దెబ్బతిన్నాయి. ఎందుకంటే సరిహద్దు పైన పీస్ లేకుండా ఇక ఏ రకమైన సంబంధాలు కూడా ఉండవు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్లు పీస్, ట్రాంక్విలిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ LAC, ఇది ఈ 3 రెండు దేశాల సంబంధాలకు ఫస్ట్ ప్రీరిక్విజిట్. పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆన్ ద బార్డర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ LAC. అంటే సరిహద్దు పైన శాంతి ఉండాలి,
అలాగే ఘర్షణ ఉండకూడదు, అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ అంటే అది సరిహద్దు కాదు. సరిహద్దు పైన రెండు దేశాలు ఎగ్రీ కానప్పుడు ఏ దేశం ఎక్కడ దాకా ఉందో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. అంటే మన అధీనంలో ఎంత భూభాగం ఉంది, వాళ్ళ ఆదానంలో ఎంత భూభాగం ఉంది, ఫ్రీజ్ అయి ఉంటుంది. మన క్లెయిమ్ మనకుంటుంది, వాళ్ళ క్లెయిమ్ వాళ్ళకుంటుంది. మన క్లెయిము వాళ్ళ క్లెయిమ్ మధ్య ఘర్షణ ఉంటుంది. అది పరిష్కరించేంత వరకు ఈ LACనే బార్డర్గా భావిస్తూ ఉంటారు, వాస్తవాధీన రేఖ అని. కానీ ఈ LACని కూడా ఉల్లంఘించి చైనా మన దేశంలోకి చొరబడింది అన్నది మన ఆరోపణ. సో దానితో మొదలైంది గాల్వాన్ లోయ ఇన్సిడెంట్. కానీ ఇవాళ ఫారిన్ మినిస్టర్ జయశంకరే ప్రకటించారు 2020 జూన్లో ఈ ఘర్షణ జరిగితే 2020 సెప్టెంబర్ నుంచే మొదలు పెట్టాము పరిస్థితుల్ని మళ్ళీ మా నార్మల్స్కి తీసుకురావటానికి. మీరు చూడండి జయశంకర్ ఏమన్నారో ఇందులో మీకు ఆయన మాటల్లోనే వినవచ్చు. What does this disengagement will finally mean, and how do we now see India-China relation going forward? I think it's a good development. It's a positive development, and I would say it's a product of very patient and very persevering diplomacy. That at various points of time, people almost gave up. You can say, this has happened. So we have always maintained that, on the one hand, we had to obviously do the counter deployments, but side by side, we have been negotiating. We've been negotiating in fact since September of 2020, when I met my counterpart, Mr. Wangi, in Moscow at that time. So it has been a very patient process, maybe more complicated than it could and should have been, but whatever it is, the fact is, if we are able, as we now have, to reach an understanding regarding patrolling, regarding maintaining the observing the sanctity of the LAC, then I think what it does is it creates a basis that the peace and tranquility which there should be in the border areas, which there was before 2020, hopefully we will be able to come back to that peace and tranquility. And that was our major concern, because we always said that if you disturb the peace and tranquility, how do you expect the rest of the relationship to go forward? So we'll have to see. I mean, abhi jo understanding jo thi, it was reached only today. So I think we have to see what the consequences. అంటే చాలా ఓపికగా ఒక దశలో చేతులెత్తేసాం, సాధ్యం కాదు ఈ 2020 కన్నా ముందు పరిస్థితిని అనుకున్నాం కూడా. కానీ ఓపికగా అటు దౌత్యపరమైన కృషి జరిగింది, ఇటు మిలిటరీ కమాండర్స్ మధ్య కూడా కృషి జరిగింది. దాని ఫలితమే ఇవాళ 2020 ముందు స్థితికి తీసుకొచ్చేటువంటి ఒప్పందం కుదరడం. పెట్రోలింగ్ అంటే రెండు దేశాలు LAC పైన 2020కి ముందు ఏ పొజిషన్లో అయితే ఉన్నాయో ఆ పొజిషన్లోనే ఉంటాయి, ఆ పొజిషన్లోనే పహారా కాస్తుంటాయి. ఇది 2020కి ముందు, అంటే గాల్వాన్లో జరిగిన ఘర్షణకు ముందు ఉన్న స్థితి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ పైన వస్తుంది. ఇక దీంతో ఏమవుతుంది భవిష్యత్తులో, ఇదొక క్వశ్చన్. ఇది స్పెక్యులేషన్ అనేది మన ముందుంటుంది. మళ్ళీ భారతదేశ చైనా మధ్య సంబంధాలు ఏమవుతాయి, ఎక్కడి దాకా వెళ్తాయి అనేది సహజంగానే ఆ ఆలోచన ఉంటుంది. కానీ విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నాడో చూడండి. Will it be right to speculate that it will have a positive impact on trade and investment? No, look, I would say right now it's your right to speculate. It is my caution as a minister to be careful in responding. So it has just happened, there will be now meetings to see what should be the next steps. Okay. So I wouldn't go so fast. సో జయశంకర్ అంటున్నది క్లియర్గా, మీకు స్పెక్యులేట్ చేసుకునే హక్కు ఉంది, కానీ నేను ఫారెన్ మినిస్టర్గా ఆచితూచి మాట్లాడాలి, కాషన్ పాటించాలి. డెఫినెట్గా బిగినింగ్ మాత్రం, అంటే
పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆన్ ద బార్డర్ లేకుండా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రెస్పెక్ట్ చేయకుండా ఇక ఏ రిలేషన్స్ ముందుకు పోవు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఘర్షణ ఉన్నా కూడా, బార్డర్లో పీస్ లేకపోయినా కూడా చైనా బాయ్కాట్ చైనా అనే పొలిటికల్ డిమాండ్లో ఒకవైపు చేస్తూనే మరోవైపు చైనాతో ట్రేడ్ పెరుగుతూనే ఉంది. నేను ఇద్దరు గతంలో కూడా మాట్లాడాను. పొలిటికల్ స్టేట్మెంట్ వేరు, రియాలిటీ వేరు. ఇప్పుడేమో పొలిటికల్ స్టేట్మెంట్ కూడా మళ్ళీ మేము రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి అన్నారు. సో అందువల్ల ఇక నెక్స్ట్ క్వశ్చన్, మరి ఇండియాకు చైనాకు ఏంటి పరిస్థితి? కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నది నిజం. ఇప్పుడు ఆయన ఏమన్నాడో మీరే చూడండి. So how do you see India-China engagement and relationship going forward? Because if India's century has to be defined as really India's century, this whole balancing game between America and China becomes very important. How India is going to play that game? You know, I would take your question in a way in three parts. India-China, India-America, and India vis-a-vis China-America. India-China, I mean, in a way, if you look at it, we are the only two countries with more than 1 billion people. We have a certain civilizational history and, you know, all of that people know. And today we are on a track of, I would say, economic recovery or rejuvenation. And there is no question anybody who's predicting, you know, if you are predicting developments of this century, I mean, definitely you cannot leave India and China out of that equation. We are very, very prominent, very key almost in a way, I would say. But here is the challenge for us, which is that we are neighbors. We have unresolved boundary issue. There are, you know, they have been rising. We have also been rising. So if, you know, if two neighboring countries, two large neighboring countries rise next to each other in the same time frame, it's not easy. There are very, very few historical parallels for that. So managing this you know, double rise, you can say, that too in proximity. You know, if one was in some other part of the world, it's a different issue. I think these will require a lot of skill and a lot of deftness and diplomacy. And the truth is, our capabilities will change, our influence will change, our ambitions will change. You know, both of us will naturally want to be bigger and more visible and more effective in the world. So how do we get an equilibrium in our relationship? I think this is one of the big issues for us and for them. ఏంటి అంటే తప్పనిసరిగా రెండు దేశాలు జాగ్రఫికల్గా బార్డర్స్, భౌగోళికంగా రెండు పక్కపక్కనున్నాయి. దాంతోపాటు రెండు దేశాల మధ్య అపరిష్కృత సరిహద్దు వివాదం ఉంది, అన్రిజాల్వ్డ్ బార్డర్ డిస్ప్యూట్ ఉంది. సో అదే దాంతోపాటు రెండు దేశాలు కూడా రైజింగ్ దేశాలు, రెండు ప్రపంచంలో బాగా ఎదుగుతున్న దేశాలు, ఎదగాలని కోరుకుంటున్న దేశాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని కోరుకుంటున్న దేశాలు. అంటే బోత్ ఆర్ రైజింగ్, బోత్ ఆర్ అంబిషియస్. అలాంటప్పుడు అనివార్యంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి. అది కాన్ఫ్రంటేషనల్ ఇష్యూస్ వస్తాయి. కానీ కాంపిటీషను, కోఆపరేషను వరకు ఉంటే ఇబ్బంది లేదు. కానీ అది కాన్ఫ్రంటేషన్గా మారిపోతేనే సమస్య. అందువల్ల రెండు దేశాలు అతిపెద్ద జనాభా కలిగిన దేశాలు, రెండు దేశాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి, రెండు దేశాలు పెరుగుతున్నాయి, పెరగాలని కోరుకుంటున్నాయి, వరల్డ్లో తమ వాయిస్ వినిపించాలని కోరుకుంటున్నాయి. సో అనివార్యంగా ఈ రెండు దేశాల మధ్య కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని ఓపికగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఫారిన్ మినిస్టర్ అన్నమాట నిజం. ఎందుకంటే బోత్ ఆర్ వరల్డ్ లీడర్స్కి ఎమర్జ్ అవుతున్న తరుణం, వరల్డ్ లీడర్స్గా ఉండాలని కోరుకుంటున్నటువంటి తరుణం. సో అందువల్ల ఈ తరుణంలో కాంపిటీషన్ తప్పనిసరిగా ఉంటుంది. కాంపిటీషనే కాదు, కొన్ని అంశాలపైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఇరు దేశాల ప్రయోజనాల మధ్య అనివార్య ఘర్షణ కూడా ఏర్పడుతుంది. అక్కడే డిప్లొమసీకి పనిపడుతుంది. అక్కడే డిప్లొమసీ ద్వారా ఈ సమస్యల్ని టెన్షన్ పెరగకుండా
పరిష్కరించుకొని మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ పరస్పర ప్రయోజనకరంగా వ్యవహరించటానికి అవసరమైన దౌత్యం. ఈ దౌత్యం సాధ్యం కావాలంటే ముందు సరిహద్దు పైన శాంతి ఉండాలి, ఘర్షణ ఉండకూడదు, అట్లీస్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రెస్పెక్ట్ చేయాలి. అందువల్ల ఈ ఒప్పందం ద్వారా అది సాధ్యమైంది. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకుంటామన్నది ముఖ్యం. ఎందుకంటే ఈ ఒప్పందం కూడా చాలా కీలక సమయంలో జరిగింది. ఇటీవలనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ SCO మీటింగ్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగింది. చాలా రోజుల తర్వాత 9 years తర్వాత ఇండియన్ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ గడ్డపైన అడుగు పెట్టాడు. అఫ్కోర్స్ అది పాకిస్తాన్ పర్యటనగా మనం చూడలేదు, బైలేటరల్ పర్యటన అనుకోలేదు. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్, మన ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్కి అయితే వెళ్ళాడు. ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీటితో కూడుకున్న బ్రిక్స్ సమ్మిట్ కూడా రేపు రష్యాలో మొదలు కాబోతోంది. దానికి మన ప్రధానమంత్రి హాజరు కాబోతున్నాడు నరేంద్ర మోడీ. చైనా అధినేత జిన్పింగ్ కూడా హాజరు కాబోతున్నాడు. బహుశా అక్కడ సైడ్ లైన్స్లో మోడీ జిన్పింగ్ల మధ్య శిఖరాగ్ర మీటింగ్, సమ్మిట్ మీటింగ్కు కూడా ఈ ఒప్పందం దారితీస్తుంది. అయితే ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రి మాత్రం మేము వర్కౌట్ చేస్తున్నామన్నాడు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రష్యాలో ఈ బ్రిక్స్ సమ్మిట్కు ముందు ఒక్కరోజు ముందు ఈ అగ్రిమెంట్ను ప్రకటించారంటేనే అర్థమవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ మోడీ జిన్పింగ్ల సమావేశం జరుగుతుంది. దానికి ఒక బ్యాక్డ్రాప్ లాగా ఈరోజు ఈ ప్రకటన వెలువడింది. ఎందుకంటే చైనాతో మనకి ఇంత బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా, ఇండియా భాగస్వాములు. అలాగే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికాలతో కలిసి ఇండియా, చైనా అందులో కూడా పార్ట్నర్లు. అదే సమయంలో మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో కూడా మనం భాగస్వామి. ఇలాగే ఉంటుంది ఫారిన్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అక్కడ మన క్వాడ్లో చైనా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా కూడా ఉంది. ఒకవైపు ఏమో మనము చైనాతో కలిసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో, బ్రిక్స్లో కలిసి ఉంటాం. అదే సమయంలో మళ్ళీ చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్లో కలిసి ఉంటాం. ఇది ఏంటి అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా US రిలేషన్స్, ఇండియా చైనా US రిలేషన్స్, ఈ 3 రకాల సంబంధాలు ఎలా ఏక సమయంలో ప్లే అవుతాయి. భారత చైనా సంబంధాలు, భారత అమెరికా సంబంధాలు, భారత అమెరికా చైనా సంబంధాలు. ఈ విషయాన్ని కూడా జయశంకర్ చాలా క్లారిటీతో చెప్పాడు. జయశంకర్ ఇస్ ఎ వెరీ సీజన్డ్ డిప్లొమాట్, అపారమైన అనుభవం కలిగిన, పరిపక్వత, మెచ్యూరిటీ కలిగిన, వివాదాలకు తావు లేకుండా సమర్థవంతంగా మన దేశ ప్రయోజనాల్ని ఆర్టికులేట్ చేయగలిగే విదేశాంగ మంత్రి జయశంకర్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మినిస్టర్స్ ఇన్ ద మోడీ క్యాబినెట్. సో ఆయన గతంలో కూడా రష్యన్ ఆయిల్ మనం తీసుకుంటున్న సమయంలో కూడా వితౌట్ మిన్సింగ్ వర్డ్స్, అంటే ఎక్కడా నీళ్ళు నమలకుండా యూరోప్కు చెప్పాల్సిన భాషలో చెప్పాడు. మీరు ఒక 10 నెల రోజులు కొనే ఆయిల్, మేము నెల రోజులు కొనే ఆయిల్ మీరు ఒక ఆఫ్టర్నూన్లో కొంటారు అని. సో అందువల్ల ఫారిన్ మినిస్టర్ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ 3 దేశాల ట్రయాంగులర్ రిలేషన్స్ ఎలా ఉంటాయో జయశంకర్ మాటల్లోనే మీరు వినండి. Now you have US, China. Clearly there's a very sharp rivalry between them today. So these are calculations that they have made about each other. I think where we are concerned, we have to make calculations from our interest point of view. That we have to look at the world situation and say, okay, what are the decisions, what are the choices, or what are the issues on which, my taking this step will help me in what manner. And I think that's really what we would like to do. That at the end of the day, if we are looking at a foreign policy which has a very sharp sense of what is our national interest, but also a sense of what is global interest, I would definitely say we would make those calculations and take those decisions and create, the right partnerships. అంటే దీనికి ప్రాతిపదిక ఏంటి? ఒకటి నేషనల్ ఇంట్రెస్ట్. జయశంకర్ అన్నాడు, మీరు చూడండి వీడియోలో, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. భారత్ చైనాల మధ్య ఇంప్రూవ్ అయితే సంబంధాలు, భారత అమెరికాలతో కలిసి ఉంటాం, సందర్భానుచితంగా 2 దేశాలతో కలిసి ఉంటాం.
ఇప్పుడు అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు అమెరికా మనతో రిలేషన్స్ ఉన్నాయి, పాకిస్తాన్తో రిలేషన్స్ ఉన్నాయి. అలాగే రష్యా ఇండియాతో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో బ్రిక్స్లో పాకిస్తాన్ చేరికను సమర్థిస్తామని ఇటీవల రష్యా అధినేత పుటిన్ ప్రకటించాడు. మనతో శత్రుత్వం ఉంది కదా అని రష్యా పాకిస్తాన్ పక్కకు పెట్టలే, అమెరికా పాకిస్తాన్ పక్కకు పెట్టలే. అందుకే ఇవాళ అమెరికాకు చైనాకు ఘర్షణ ఉన్నమాట నిజం. అమెరికాకు భారతదేశానికి వ్యూహాత్మక సంబంధం ఉంది. అదే సమయంలో మనకు ఇప్పుడు మనం ఉక్రెయిన్ వార్ విషయంలో చూసాం. అమెరికా చెప్పినా వినకుండా మన రష్యాతో ట్రేడ్ రిలేషన్స్ కంటిన్యూ అయ్యాం, ఆయిల్ కొన్నాం. రష్యా పైన అమెరికా నాటో శాంక్షన్స్ను మనం అంగీకరించలే. అమెరికా యూరప్ మనం విమర్శించింది. కానీ క్లియర్గా యురేషియా అంటారు, యూరప్ అండ్ ఏషియా కన్వర్జింగ్ పాయింట్ అండ్ యురేషియాలో ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్లో మనం చాలా క్లియర్గా వెస్ట్రన్ ఆర్గ్యుమెంట్లను తోసిపుచ్చి మన ఇండిపెండెన్స్ స్టాండ్ తీసుకున్నాం. అలా మళ్ళీ ఇక్కడ ఇండో పసిఫిక్ వచ్చే వరకు అమెరికాతో కలిసి క్వాడ్లో ఉన్నాం. అందుకే జయశంకర్ అన్నది ఆయా సందర్భాల్లో జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఏ దేశమైనా. అందువల్ల అమెరికా కోసం చైనాతో పెట్టుకోం, చైనా కోసం అమెరికాకు సరెండర్ కాం, అమెరికా కోసం రష్యాను వదులుకోం, రష్యా కోసం అమెరికాతో ఘర్షణ పడం. ఏ దేశంతో ఉండే సంబంధాలు ఆ దేశాలే. దీన్ని శశి థరూర్ చాలా అద్భుతంగా గతంలో యునైటెడ్ నేషన్స్లో ఆయన ప్రతిపాదిస్తూ చెప్పాడు, ఇటీవల కూడా అన్నాడు. దీన్నే మల్టీ అలైన్మెంట్ అన్నాడు. మీరు నాన్ అలైన్మెంట్ను గివప్ చేశారంటే నాన్ అలైన్మెంట్ను గివప్ చేయడం కాదు, అది రీడిజైన్ అయ్యి ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అయింది. నాన్ అలైన్మెంట్ అంటే అలీన దేశాలు. ప్రపంచం అమెరికా సోవియట్ యూనియన్గా డివైడ్ అయిన సమయంలో మేము అలీనం, నాన్ అలైన్. ఈ బ్లాక్తో లేము, ఆ బ్లాక్తో లేము. ఇప్పుడు బ్లాక్లే లేవు. ఇవాళ ప్రపంచం అన్నీ మల్టీ బ్లాక్గా మారిపోయింది. ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా, ఇటువైపు భారతదేశం, అటువైపు రష్యా, యూరప్, ఇలా అనేక ధృవాలు వెలుపడుతున్న సమయంలో మల్టీ అలైన్మెంట్ అనేది మన ఫారిన్ పాలసీగా ఉంటుంది. అందువల్ల మన అమెరికాతో, చైనాతో, రష్యాతో, ఈవెన్ ఉక్రెయిన్తో ఇలా ఏకకాలంలో సంబంధాలు కలిగి ఉంటాం. ఇజ్రాయిల్తో సంబంధాలు ఉంటాయి. అదే సమయంలో పాలస్తీనా ప్రజల హక్కుల్ని సమర్థిస్తాం. ఇజ్రాయెల్ అంగీకరించని 2 స్టేట్ సొల్యూషన్ మనం ప్రతిపాదిస్తాం. ఇరాన్తో సంబంధాలు ఉంటాయి, ఇజ్రాయెల్తో సంబంధాలు ఉంటాయి. అందుకే భారత ప్రధానమంత్రి రష్యా వెళ్ళారు, తర్వాత వెంటనే ఉక్రెయిన్ కూడా వెళ్ళారు. అందువల్ల ఇది చాలా విచిత్రంగా కనబడవచ్చు, కానీ దట్ ఈస్ హౌ ద ఫారిన్ పాలసీస్ డస్. ఫారిన్ పాలసీ అంటేనే, విదేశాంగ విధానం అంటేనే జాతీయ ప్రయోజనాల కొరకు, మన దేశ ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుందో అది వ్యవహరిస్తాం. దాన్నే మల్టీ అలైన్మెంట్ ఇన్ ఫారిన్ పాలసీ అంటారు. అందుకే అందులో భాగంగానే ఇప్పుడు చైనాతో ఈ అవగాహన భారతదేశం కుదుర్చుకుంది. భారత చైనాలు సరిహద్దు పైన శాంతియుతంగా ఉండి LACకి రెస్పెక్ట్ చేసి ఈ 2 దేశాలు గనక కలిసి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే ఇది ఏషియన్ సెంచరీ, ఇది ఆసియా శతాబ్దం అన్న వాస్తవం మరొకసారి నిజమవుతుంది. ఇది జయశంకర్ కూడా ఇండియా చైనా రైజింగ్ అనే చెప్పడంలో ఉద్దేశం అది.